నాకెంతో దుఃఖం అనిపిస్తుంది. నేనంటే అన్నం లేకపోయినా బతకొచ్చు, కానీ మంచి వస్త్రం లేకుండా ఎట్లా సార్ బ్రతికేది? ఎంత సిగ్గు అనిపిస్తుంది. ఎంత కష్టాలు, ఎన్ని శ్రమలు అయితే మాత్రం మరీ ఒంటి మీద గుడ్డ లేనంత బాధన. ఉండడానికి ఇల్లు లేదాయే, ధరించడానికి బట్ట లేదాయే, తినడానికి రోజు గ్యారెంటీకి ఒక మంచి ఆహారం లేదాయే. మంచిగా వండి పెడితే, రుచికరంగా చేస్తే సగం దీన్ని వదిలేసే దైవజనులు కుప్పలు తెప్పులు ఉన్నారు భూమి మీద. అరే మిగిలిపోయినాయి ఏరమని యేసు ప్రభు చెప్తుంటే నీకు వడ్డించి వదిలేసామంటే నువ్వేం సేవకుడు అవుతావా? ఏం శిష్యుడు అవుతావు నువ్వు? అసలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఏలియా శక్తి కలిగి ప్రార్థన చేయగా దేవుడు ఆకాశములు మూసెను, తెరిసెను అనే ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడైనను ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా అంటూ మొదలు పెట్టాడు కదా. మీరంతా నోరు తెరిచి స్వేచ్ఛగా చక్కగా ఒక మంచి జవాబు చెప్పవలసిన ప్రశ్న ఏమిటనగా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అంటే ఏమిటి అర్థం? అది తేటగా అర్థమగుటకు ఇట్లా అడుగుతాను. ఏలియా స్వభావం అనండి, నా స్వభావం అనండి. యథార్థంగా చెప్పి రెండు ఒక తీరు ఉన్నాయా? అయిపోయి. ఆయన స్వభావము దేవస్వభావం వలె ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడని చెప్పడంలో దేవుని తాత్పర్యమేమనగా, అతడు దేవదూత కాదు, దేవుడు కాదు, పైలోకమును ఊడిపడిన వాడు కాదు, మనలాంటి మనుషుడే. ఏలియాకి ఎలాంటి భారం ఉన్నదో, త్యాగం ఉన్నదో, సమర్పణ ఉన్నదో, స్వభావం ఉన్నదో, ఆలోచన ఉన్నదో, సేమ్ అవే మనకున్నాయి అని చెప్తున్నాడా? కాదు. ఏలియా దేవలోకములను ఊడిపడిన వాడేవి కాదు, దేవదూత కూడా కాదు, మనలాంటి మనిషే కదా. అతను ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి కదా. మీరును అతను ఏమి కలిగి ప్రార్థన చేశాడో మీరు కూడా అదే కలిగి ప్రార్థన చేస్తే అవే కార్యాలు మరలా జరుగుతాయి కదా అని అపోస్తలుడైనటువంటి యాకోబు సంఘమును ప్రోత్సహించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిగా చెబుదాం హల్లెలూయా. నా ప్రశ్న మరలా మీరు శ్రద్ధగా వినాలి ప్రియులారా. ఏలియా స్వభావం మన స్వభావానికి చాలా ఫరక్ ఉన్నది కదా. ఉందా లేదా చెప్పండి. ఆయన స్వభావం ఎక్కడిదండి? ఆశ్చర్యం కలిగించే స్వభావం. ఒక 5 నిమిషాలలో మీకు ఆ ముచ్చట చెప్తాను ప్రియులారా. నేను చాలామంది మరి దైవజనులు ఆలోచించకుండా చెబుతారో, లేకపోతే ఆల్రెడీ ఎవరైనా చెబుతుంటే వింటే రే మంచి బలి చెప్పిండ్రా బాబు అని చెప్పి కంటతా పట్టాపాయని చెబుతున్నారో మరి నాకు తెలియదు కానండి. ఏలియా కెరీతు వాగు దగ్గర కూర్చొని రొట్టె మాంసం తిన్న సన్నివేశాన్ని చాలా మజాగా, చాలా దర్జాగా, చాలా జోష్లో మాట్లాడడాన్ని విన్నాను. ఒక దైవజనుడు ఎంత హుషారుగా మాట చెప్పారంటే, ఏయ్ చెట్టు కింద కూర్చున్నాడు కానీ ఏ సురక్తం వేయి పూట పూటకు రొట్టె మాంసం వచ్చి పడే. పూర్వకాలం స్వతంత్రానికి పూర్వం జైలు ఉన్నప్పుడట, ఆరంభ దినాల్లో జైల్లో ఖైదీలకు పప్పు నెయ్యి వేసేవాళ్ళట. ఈ ఖైదీ రోజు పప్పు నెయ్యి తినబట్టిండు. మొత్తానికి విడుదల పొంది వచ్చినాక ఏమిరా ఎట్లుంది జైలు జీవితం అడిగితే, జైలు అయితేమా ఏం పప్పు ఏమి నెయ్యి అన్నాడట. ఇగో అట్లున్నది స్టేట్మెంట్. కెరీతు వాగు దగ్గర ఉంటే ఉన్నాడు, చెట్టు కింద ఉంటున్నాడు, దినావు రొట్టె మాంసమే, మిలిటరీ భోజనం తిన్నాడు. ఏసు రక్తం ఏం చేయం, దైవజనుడా నువ్వు ఎక్కడున్నా నీకు డోఖం ఉండదు, నీకు రొట్టె వస్తుంది, మాంసం వస్తుంది. ఇది ఇక్కడ వాగ్దానం అండి. నేను అడుగుతున్నా, రొట్టె మాంసం వస్తే చాలా నువ్వు ఎక్కడైనా ఉంటావా? ఈ సోకాల్డ్ ప్రసంగికుని తీసుకోపోయి చెట్టు కింద కూర్చోబెట్టాలి. ఏసు రక్తం ఏం చేయం. ఎన్ని దినాలు తింటాడు సార్ బిర్యానీ? దినం పెడదాం బిర్యానీ, చెట్టు కింద ఉన్నామను ఉంటాడా? ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు స్టే మరి రివర్ సైడ్, మరి లేక్ సైడ్. ఒక చెట్టు కింద, ఒక వాగు పక్కన కాలములు అర్ధకాలం బతకడం అంటే ఏమో తమాషా అండి? ఎండపూట వాగు పక్కన కూర్చుంటే, చెట్టు కింద కూర్చుంటే చల్లని గాలి వస్తుంటే మజా అనిపిస్తుంది. మరి రాత్రికి ఏమనిపిస్తుంది నాయన? వర్షం పడితే ఎట్లుంటుంది నాయన? ఏం తమాషా కాదని ఒక దైవజనుల గురించి మనం ఈజీగా మాట్లాడేస్తాం. అతని కష్టం మనకు తెలియదు, అతని ప్రయాసం మనకు తెలియదు. We will make a statement by sitting some roadside shop and eating something and we make comment on them.
కొంతకాలం పాటు ఆ దైవజనుడికి ఇల్లు లేదా, వాకిలు లేదా, ఏమీ లేదు. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. రాత్రి చలి పెట్టదా, వర్షం వస్తే ఆయన పరిస్థితి ఏంది? కప్పుకునే గొంగలి బతుకుకి వర్షం పడితే తడిసిపోతే ఆ తిప్పలు ఎంత ఘోరంగా ఉంటుంది, ఆ వాసన ఎంత భయంకరంగా ఉంటుంది. మేక వెంట్రుకలతో చేయబడిన గొంగలి తడిస్తే ఎట్లుంటుంది పరిస్థితి? అంటే రోజుకొకసారి రొట్టె మాంసం పెడితే ఏడైనా బతుకొచ్చునా? దైవజనుడికి శ్రమ లేదు, దుఃఖము లేదు, హాయిగా రొట్టె మాంసం తినుకుంటూ దర్జాగా బతికాడనే స్టేట్మెంట్ ఒక దుర్మార్గమైన స్టేట్మెంట్ అంట. నేను అది నేనేమంటే రొట్టె లేకపోయినా మాంసం లేక బతుకొచ్చి ఇంత చాటు ఉంటే, చింత చోటు ఉంటే, ఒక రూమ్ ఉంటే అట్లీస్ట్ అండి. కానీ ఏలియా కెరీతు వాగు దగ్గర నివసించిన కాలంలో దేవుని మనస్సు కలిగి సేవ చేశాడు, దేవుని సంతోషపరిచాడు, దేవుడు అప్పగించిన పని చేశాడు, ప్రార్థనలో పోరాడుతూ ఉండేవాడు. చెట్టు కింద ఉన్న, వాగు పక్కన ఉన్న తన ప్రార్థన జీవితం పడిపోకుండా చల్లారిపోకుండా బతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీలో ఎవరైనా దైవజనుడని ఏలియా కెరీతు వాగు దగ్గర నివసించిన కాలములో ప్రార్థనలో చల్లారిపోయినాడు, సేవలో వెనకబడిపోయినాడని చెప్పగలరా? మరి అంత ఖచ్చితంగా సేవ చేయడానికి కెరీతు వాగు దగ్గర కూడా సౌకర్యం ఏమిటి? ఒక వాహనం ఉండిందా, కంప్యూటర్ ఉందా, ఏసీయం ఉందా, పరిచారకులు ఉన్నారా? పోనీ ఈ కాకి చేత ఆహారం అన్న మాటను తీసుకుంటే కూడా ప్రతిరోజు కాకి ఆహారం చేస్తుందని దేవుడు స్పష్టంగా ఇతనికి వాగ్దానం చేశాడేమన్నా? కొడుకా నువ్వు ఎంతకాలం అక్కడ ఉన్నా నీకు రొట్టె మాంసం వస్తుందిరా అని దేవుడు ముందుగా ప్రామిస్ చేశాడా దర్జాగా ఉండడానికి? ఓబద్యా 100 మందిని 50 మందిని గుహల్లో దాచిపెట్టి పోషించినట్టుగా ఎవడైనా ఒక క్యారేజీ తెచ్చిపెట్టాడు ఏలియా గారికి? అరే ప్రతి పూట కూడా ఈ పూట అన్నం వస్తుందో లేదు తెలియదండి. ఎంత ఘోరంగా ఉంటుందా బతుకు? ఏ రోజు కూడా ఇవాళ అన్నం ఉంటుందో లేదు తెలియదు. వస్తే తినాలి, లేకుండా లేదు. కిచెన్ మొత్తం సరుకులు ఖాళీ చేసి ఉంటావా? ఎన్ని దినాలు ఉండగలవు చెప్పు? ఆ టయానికి భోజనం వస్తే తినడం, లేదా ప్రార్థన చేసుకుంటూ కూర్చోటమే. ఒక గింజ కిచెన్లో లేకుండా చేయగలవా? అలాంటి ఇంట్లో ఉండగలవా? అది ఇల్లు కూడా కాదాయే. పోనా కాకి ఎంత పరిశుద్ధమైన జీవ్యా? కాకి పెడితే ఎవడైనా హ్యాపీగా తింటాడా భూమి మీద? నువ్వు తినవేనడనే కాకి తెచ్చిన పండు ఏదన్నా? చిలక కొట్టిన పండుని ఎవడో తింటాడు, కానీ కాకి తెచ్చింది దాన్ని మూతిలోంచి పడింది ఎవడైనా తింటాకి ఇష్టపడతాడా? నేను ఎంతకింతగా చెబుతున్నానంటే అది ఏమాత్రం సంతోషం కలిగించే, సౌకర్యం కలిగించే, గ్యారంటీ కలిగించే ఆహారం కాదండి. ఓ చెట్టు కింద ఉండాలా, ఒక వాగు పక్కన ఉండాలా? అసలు ఏంటా లైఫ్? ఓ చోటు లేదు, మరుగు లేదు, నీడ లేదు, ఏంటంటే జీవితం? అక్కడ కూడా ఏలియా తన ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదండి. పోనీ అక్కడ నుంచి సారేపతికి ట్రాన్స్ఫర్ చేశాడో, ప్రమోషన్ ఇచ్చాడో అనుకుందాం. ఇక్కడ కాకి ఎంగిలి తినే దరిద్రం పోయింది, కానీ దేవుని కృపలో కూర క్యాన్సిల్ అయిపోయి ఈడికి వచ్చినాక దినానికి ఒక అప్పమట. అంతే కదా సార్? ఒక్క రోజుకి ఒక అప్పము. మరి కూర ఇంత పిండి ఇంత నూనె వస్తుంటే ఒక్క అప్పం అవుతుంది. అయ్యగారికి పెట్టిన తర్వాత మళ్ళీ పోస్తే మళ్ళీ కనపడితే ఇంకో అప్పం తయారవుతుంది. వాళ్ళిద్దరు తింటున్నారు. మళ్ళీ రేపు చూస్తే మళ్ళీ ఇంత పిండి ఉంటుంది అక్కడ. కూర ముచ్చటే లేదు. తింటావా చెప్పు? ఎన్నడైనా కరువు వస్తే ఒక దినం తినుడే ఎక్కువ. దేవునికి స్తోత్రం. సారేపతిలో ఉన్నంత కాలం అయ్యగారికి ఏమి లేదు, కూర లేదు, కేవలం అప్పమే, రోజుకొక రొట్టె. అది తిని మళ్ళీ రేపటి దాకా బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా బిడ్డను పోషించు నాయనా, నా మొట్టు నేను రొట్టె మాంసం తింటున్నా, నాకు మంచిగానే ఉన్నది, కానీ ఈ బిడ్డ చనిపోకూడదని మేము బ్రతకాలని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమన్నాం. నేను వచ్చినాక కూడా ఇన్ని రొట్టెలు తిన్నాక కూడా ఈ బిడ్డ చచ్చిపోతే ఇంకా నేను వచ్చే అర్థం ఏముంది? ఎవడు డబ్బు ఉన్నవాడు ఏమైనా నాకు తెలియదు, కానీ ఈ బిడ్డకు మాత్రం మరణం రాకూడదు. ఈ కుమారుని కాపాడాలి, ఇంటిని నిలబెట్టాలి ప్రభా. ఒక్కటే ఏడుపోయింది. ఒక్క రొట్టె తిని ఓ కుటుంబాన్ని కాపాడటానికి చేతులు తేడుస్తున్నాడు దైవజనుడు. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఎక్కడికి? కర్మేలు కొండకు పోయిండు. కర్మేలు కొండలో అనేక మంది పరిచారకులు ఉండి ఏలియాకు వంటలు చేసి పెట్టారా? అది ఇవ్వలేడు అక్కడ. ఇక్కడ కాకి పెట్టింది, ఇక్కడ ఈ తల్లి పెట్టింది, ఆడికి పోయినాక అది కూడా లేదు. కర్మేలు కొండ మీద ఏలియా ఆహారం ఎక్కడ నుంచి చెప్పండి, మీరు రెఫరెన్స్ రాయండి, చదవండి. ఎవరు పెట్టారు ఆయనకు?
నేను చెప్పనా, పోతున్నా కొద్ది సౌకర్యం తగ్గుతూనే ఉంది. కామన్ మినిమం గ్యారెంటీ కూడా పోతుంది. అయినా యెహోవాయే దేవుడిని దేశాన్ని రుజువు చేయడానికి ఆసక్తి కలిగి అతడు ప్రార్థనలు చేశాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట సీరియస్గా ఆలోచన చేయండి. నివాసం లేని ప్రాంతం, సరైన వస్త్రం లేని జీవితం, సరైన కూర లేని బతుకు, అసలు ఎవరు తోడు లేని బతుకు. అన్ని చోట్ల కూడా ఏలియా ఆకాశములు మూయబడి తెరవబడి అంత తీవ్రంగా ప్రార్థనలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలియా స్వభావం ఎలాంటి స్వభావం తెలిసినా నాకెంతో దుఃఖం అనిపిస్తుంది. నేనంటే అన్నం లేకపోయినా బతకొచ్చు, కానీ మంచి వస్త్రం లేకుండా ఎట్లా సార్ బ్రతికేది? ఎంత సిగ్గు అనిపిస్తుంది, ఎంత కష్టం. ఎవరికైనా ఒక మంచి నిండైన వస్త్రం లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత కష్టాలు, ఎన్ని శ్రమలైతే మాత్రం మరీ ఒంటి మీద గుడ్డ లేనంత బాధన, దానికన్నా మించిన దుఃఖం ఉంటుందా ఒక దైవజనుడికి? కడుపులోకి ఏం తినమో లేదు ఎవరికి తెలుసు. ఒక నిండైన వస్త్రం ధరించుకుంటే ఇంత మర్యాదను ఉంటుంది కదా భూమి మీద. ఉండడానికి ఇల్లు లేదాయే, ధరించడానికి బట్ట లేదాయే, తినడానికి రోజు గ్యారెంటీకి ఒక మంచి ఆహారం లేదాయే. మంచిగా వండి పెడితే రుచికరంగా చేస్తే సగం దీన్ని వదిలేసే దైవజనులు కుప్పలు తెప్పులు ఉన్నారు భూమి మీద. అరే మిగిలిపోయినాయి ఏరమని యేసు ప్రభు చెప్తుంటే నీకు వడ్డించి వదిలేసేప్పుడు నువ్వేం సేవకుడు అవుతావా, ఏం శిష్యుడు అవుతావు నువ్వు? అసలు అదొక లెక్కలేనే వారం. సేవకుల కోడికల్లో మీటింగ్స్లో చూస్తూ ఉంటాం కదా, మస్తు వడ్డించుకుంటారు, సగం తిని అందులో పడేస్తారని. ఏమిటంటే దుర్మార్గం అసలు? అది దేవుని మనసేనా? అది దైవికమైన పద్ధతేనా? సగం సగం తిని పాడేసే వాడి దగ్గర పెట్టాలి కూటం ఒకసారి. నేను చెప్తున్న గ్యారెంటీ గాడు ఎప్పుడు 10 మందికి వండి వడ్డించిన ముఖం కాదు అది. అట్టంటోడైతే ఆ పని చేయడు. 10 మందికి వండి వడ్డించినోడికైతే ఆహారం యొక్క కష్టమేందో విలువేందో తెలుసుద్దండి. ఏడ కూటం పెట్టిన వెళ్ళిపోయి తిని తిరుగుతాడు చూడు, అట్టంటోడు పనికి మనోడు చేసే పనులు అయ్యి. ఐఎమ్ సారీ, ఎంత కఠినంగా మాట్లాడుతామో మన్నించండి. అడ్డగోలుగా పనులు చేస్తే నేను సహించను ఎప్పుడు కూడా, తప్పది. 5 రొట్టెలను 2 చేపల్ని అన్ని 15,000 మంది తినే అంత సమృద్ధిగా దీవించగల దేవుడికి మిగిలిపోయి ఇరుకమని చెప్పాల్సిన కర్మ ఏంటి సార్? మనేంట్రా మీకేం కావాలో ఇస్తాను నేను. చమత్కార్ కరేంగా కోయి చింతా కర్నే కా బాత్ నహీ బేటా, చూడదు అనొచ్చుగా. మొత్తం పోగిండ్రా అన్నాడు. యేసయ్య చేతిలో మహిమ తగ్గిపోయా, చేతగాకనా అద్భుతాలు చేయలేకనా మిగిలిపోయింది ఏరుకోమని చెప్పాడు. దేవుని మనసు మనకు అర్థం కావక్కర్లా, వేస్ట్ చేయకూడదని తెలియక్కర్లా, పారేయకూడదని తెలియక్కర్లా. పాస్టర్ల వెండు సంగతిని పారేయటమా? ఏంటో పాపిష్టి బుద్ధి. నేను తీవ్రంగా ఖండిస్తున్నట్లంటే వైఖరి ఎవరిలోనే ఉంటే. నన్ను మన్నించండి, అది ఏమాత్రం హర్షణీయమైన వైఖరి కాదని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, దైవజనులారా, సరైన ఆహారం లేనప్పుడు ఆయన సేవ చేసినాడు కదా, వస్త్రం లేనప్పుడు సేవ చేసినాడు కదా, నరపురుగు తోడలేనప్పుడు సేవ చేసినాడు కదా. ఇంత సేవలు అతని తాత్పర్యం ఏంటి తెలిసిన? యెహోవాయే దేవుడిని లోకానికి రుజువు చేయబడాలి. ఇంకొక ఆశ లేదు సార్ ఆయనకి. అగ్ని దిగి వచ్చి యెహోవాయే దేవుడని ప్రజలందరూ ఒప్పుకున్న తర్వాత కూడా మరి ఇప్పటికైనా నాకు ప్రమోషన్ ఇస్తావా, ఇప్పటికైనా ఇల్లు ఇస్తావా అని ప్రార్థన చేయలే. మరి అందరూ నువ్వే దేవుడిని ఒప్పుకున్నారు కదా, ఇంకెందుకు లేటు, వర్షాలు పంపించండి మళ్ళీ అడగటం మొదలుపెట్టాడు. తన కోసం తను ఎప్పుడు ఇడిచాడండి? తనకు పలాంది కావాలని ఇప్పుడు అడిగాడండి? ఏలియా స్వభావం అంటారు అందరు కలిసి ఒకసారి నోరు తెరిచి గట్టిగా. ఏలియా స్వభావం ఏమనగా, దేవుని ప్రజలారా, తనకేమీ లేకున్న దేశం కొరకు ప్రార్థించే మనసు, తనకేమీ రాకున్న ఉద్యమం కొరకు ప్రార్థించే మనసు, తనకు ఒంటి మీద వస్త్రమే లేని కాలములో కూడా, నోటి నిండా అన్నము లేని కాలములో కూడా, నిలువ నీడలేని కాలములో కూడా, స్థిరమైనటువంటి నివాసం లేని కాలములో కూడా, తనకు ఆహారం ఇయ్యమని కానీ, తనకు వస్త్రం ఇయ్యమని కానీ, తనకు ఇల్లు ఇమ్మని కానీ ఏడ్చిన వాడు కాదు. యెహోవాయే దేవుడు నిరూపించబడాలి, దేశమునకు దేవుడు తెలియపరచబడాలి, బయలు దేవుడి కాదు నిరూపించబడాలి, దేశ జనులందరూ ఉద్యమంలోనికి రావాలి, ప్రజలందరూ ఒక్క చోట చేరాలి, యెహోవాయే దేవుడిని కేకలు వేయాలని తన అన్నం, తన వస్త్రం, తన నివాసం అన్న ప్రస్తావన లేకుండా ప్రార్థన చేసిన దైవజనుడు కదా సార్. అది ఏలియా స్వభావం. ఇప్పుడు ఇంత కష్టమే మనకొస్తే
మన శ్రమ కొరకు ఏడుస్తామా, నశించే ఆత్మల కోసం ఏడుస్తామా? ప్రభా నాకే దీవెన లేకపోతే ప్రజలకు ఏం చెప్తున్నా ఆయన? నాకే ఒంటి మీద మంచి వస్త్రం లేకపోతే యేసు నమ్ముకోవని 10 మందికి ఎట్లా చెప్పేది ప్రభా? కడుపు నుండి అన్నం లేకపోతే నీ సేవ ఎట్లా చేయగలుగుతాం ప్రభా? ఇంత సుదీర్ఘ కాలపు ఏలియా ప్రార్థనా జీవితంలో తన కొరకు ఏమీ చేసుకోకపోవటం మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? వాడబడ్డ దైవజనులను అందరినీ చూడండి మీరు. అసలు కదిలితే మెదిగితే అద్భుతాలే సేవగా జరిగించిన మోషే కూడా తన కొరకు ఎప్పుడైనా ఒక అద్భుతం చేసినట్లు మీరు గమనిస్తారా? 40 పగలు రాత్రులు ఒకసారి, 40 పగలు రాత్రులు ఒకసారి కొండ మీద ముఖాముఖిగా పర్సనల్గా దేవుడితో గడిపిన మనిషి, ప్రభా మరి నాకు ఏదన్నా ఒక్కటి అని అడిగిన దాఖలం మీకు కనపడద్దా బైబిల్లో?